మాట మనిషిని మనసును గాయపరుస్తుంది. మనిషి మాట్లాడే కొన్ని మాటలు, చేసే కొన్ని చిల్లర పనులు ఎదుటి మనిషి మనసును గాయపరుస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనల్ని ఓడించిన మనుషులు మన వాళ్ళే అయితే, మనం ఓడిపోయి నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్నా సరే, ఇంకా వాళ్ళ మాటలతో చనిపోయేలా కూడా చేస్తారు. చచ్చాక కూడా చంపేస్తారు సూటిపోటి మాటలతో ప్రతిరోజు. బహుశా వాళ్ళకి అదే ఆనందకరమేమో. వాళ్ళకి అలా చేస్తే కానీ సంతోషంగా అనిపించదేమో బహుశా. మొన్న ఒక మాట విన్నాను, నిన్న. ఇక్కడ మనీని ఎవడైనా సంపాదిస్తాడు, మనీ విధవలతో కూడా ఉంటుంది, కానీ షీ మాత్రం మనిషితోనే ఉంటుందని విన్నాను. తప్పది. ఇక్కడ మనీ ఉంటేనే షీ ఉంటుంది, మనిషితో ఉండట్లేదు. మనీతో షీ ఉంటుంది. ఎందుకంటే అది స్వయంగా చెప్పిన సందర్భాలను చూపించిన సందర్భాలు ఎన్నో. అది ఎలాంటి షీ అయినా సరే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. అలాగే ఇంకో మాట విన్నాను, అవసరాల్లో నీకు తోడుగా ఉండేవాళ్ళు నీ వాళ్ళు, అవసరం కోసమే నీతో ఉండేటట్లుగా నటించే వాళ్ళు తోడేళ్ళు అని. నీతో అవసరం ఉందనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు, నీతో అవసరం తీరిపోయిందనుకుంటే పాతాళానికి తొక్కేస్తారు. అందరూ ఫ్లెక్సిబుల్గా మారిపోయారు అని విన్నాను. నిజమే కదా, చేసింది అదే కదా, చేస్తున్నది కూడా అదే కదా. అవసరం తీరిపోయిందని పక్కకు వెళ్ళిపోవడం, ఇంకా మాటలతో చచ్చిన పాముని మళ్ళీ చంపడం, పాతాళానికి తొక్కేయడం. ఆ విధంగా చచ్చిన పాముని మళ్ళీ చంపడంలాగా కళ్ళారా చూస్తున్నాం కదా. కాకపోతే ఇక్కడ ఇంకా ప్రాణం పోలేదంతే. నిజానికి ఇక్కడ రివర్స్గా జరుగుతున్నది ఏంటంటే, ఎంత చెడు మోసం చేసినా అదే మనిషి మంచి కోరి మంచి చేయడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని చేయకుండా ఆపడం. కాకపోతే ఇక్కడ ఎంత తొక్కడానికి ప్రయత్నించినా ఇంకా ప్రాణం పోలేదంతే. ఆఖరికి తనకు తానే సొంతంగా ప్రయత్నించినా ఇంకా ప్రాణం మిగిలి ఉంది, అంతే తేడా. కానీ ఇలాంటివి మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడితే మంచిదేమో కదా. మాట్లాడాల్సిన వాళ్ళు మంచితనంగా మౌనంగా ఉంటే, ఇలాంటి మాటలు మాట్లాడడానికి అర్హత లేని వాళ్ళు కూడా ఇంకా మంచిని చంపడానికే ప్రయత్నించే వాళ్ళు ఇక్కడ ఎందరో. ఇక్కడ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఆలోచించకుండా నోటికొచ్చింది మనసులోని ఒక అనుమానం పెట్టుకొని అవతలి వ్యక్తిత్వంపై వాళ్ళు ఏమని తెలుసుకోకుండా ఒక నెగిటివ్ ఆలోచనతో మళ్ళీ తప్పుగా మాట్లాడడం, తప్పుగా చూడడం, తప్పుగా ఒక అనుమానంతో మాట్లాడడం. ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ క్షణం వరకు కలిగే రాక్షసత్వం వల్ల ఒకరిపై నింద వేయడంపై వచ్చే ఆనందంపై ఆ నింద వేశానని ఆక్రందం, నిజానికి దాని పట్ల ఎంత భావప్రాప్తి పొందుతారో మరి ఆ క్షణానికి. అంతా వాళ్ళ విజ్ఞతకే తెలుసు. కానీ ఒక్క మాట, ఒకరిని అవమానించి ఆనందం పొందొచ్చేమో, అది అర నిమిషమైనా ఒక రోజైనా సరే నీకు ఆ సంతోషం ఉండొచ్చు. కానీ నిన్ను నమ్మిన ఆ వ్యక్తి నీ మాట వల్ల పడే బాధ, ఆ వ్యక్తి దాని పట్ల పడే వేదన, ఆ నరకం ఒక్కసారి అనుభవిస్తేనే తెలుస్తుంది. అది నీకు ఆనందం కలిగినట్లుగా అర నిమిషం, ఒక రోజు, ఒక నెలతో పోదు, సంవత్సరాల తరబడి సాగుతూ నువ్వు మాట్లాడిన మాట వల్ల పెట్టే బాధ ప్రాణం ఉన్నంత వరకు గుచ్చుకుంటూ ఉంటుంది. అది ఎలా అంటే, ప్రాణం పోనివ్వకుండా ప్రతి క్షణం
నరకం అనుభవించేలా చేస్తూ చంపేసేదే నీ మాట. ఎందుకంటే అది మనసును తాకేది కాబట్టి. అందుకని ఒకరిని బాధ పెట్టడమే బాధ్యతగా భావిస్తే అంతకంటే ఏం చేస్తాం? కానీ ఇదంతా చేసేది నిజానికి ప్రాణం తీయడానికేనా? దానికే అయితే అంతకన్నా ఇంతకన్నా చేసేది ఏముంటుంది? ఏం చేస్తాం? దేనికైనా రెడీగా ఉన్న ప్రాణమే మౌనంగా భరించడానికి. ఏనాడో చెప్పిన మాట ఇది. పెదవి దాటిన మాటకి కట్టు బానిసను. మాట తప్పితే మరణం చేరుకున్నట్లే. ఇప్పటి వరకు ఇచ్చిన మాట ఏది కూడా తప్పలేదు, తప్పబోదు కూడా. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. మర్చిపోకు, ప్రతి ఒక్కటి గుర్తుంది. కానీ ఇప్పటి వరకు ఏది చేయలేదు, అంతే. చేయాల్సినవి జరుగుతాయి. ప్రాణమైతే ఉందిగా. ఏదైనా సరే ఒక మాట మాట్లాడే ముందు నీకు నువ్వు ఈ మాట పట్ల, ఈ పని పట్ల, మనం గతంలో దీని పట్ల మనం ఎలా నడుచుకున్నాం అనే ఆలోచన గనక ఒక్కసారి వస్తే ఆ తర్వాత నోటి నుంచి వచ్చే ప్రతి మాట స్వర్ణమే అవుతుంది. అది ఇంకొకరి భవిష్యత్తును కూడా మార్చవచ్చు. ఇప్పటి వరకు అడ్డదిడ్డంగా వెళ్ళుంటే ఏదో ఒక స్థాయిలో ఉండేదేమో జీవితం. కానీ ఎంచుకున్నది మంచి కోసం, మంచితనంతోనే గెలవాలని ఒకే ఒక ఆలోచనతో మాత్రమే. అందుకే సాగర సంద్రంలో ఎన్ని అలలు ఉప్పొంగుతున్నా, ప్రతి క్షణం ఓర్పుతో ఉప్పెనను ఆపుతున్న ప్రళయం సృష్టించకుండా. అది మంచితనం. కానీ అదే మంచితనానికే దానికి పెట్టే పరీక్షలు ఎన్నో ఎన్నో ఎన్నో. అయినా కూడా సహనంతో మాత్రమే సాగుతుంది, అన్నింటినీ తట్టుకుంటూ, భరిస్తూ. అది ఖచ్చితంగా గమనించి తీరాలి. గొప్పలకేముంది, ఎన్నైనా చెప్పచ్చు, ఎన్నైనా మాట్లాడచ్చు, నిజమే. కానీ నిజమేంటో స్వయంగా తెలుసు కదా. ఇక్కడ కేవలం మౌనం మాత్రమే, సహనం మాత్రమే, నిజాయితీ, ఓర్పు మాత్రమే ఆపుతుంది, మరేది కాదు. అది బాగా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. కానీ నిజమేంటో స్వయంగా తెలుసు కదా, ఏది గొప్ప, ఏది గొప్ప కాదు అని. అంతకంటే వివరించాల్సిన అవసరం లేదేమో. అయినా చెప్పుకునేంత చెప్పుకోదగ్గ గొప్పగా చెప్పింది లేదు, చేసింది కూడా లేదు. ఇది మాత్రం నిజం. అలా అనిపించిందేమో గొప్పగా ఏదైనా ఉందని చెప్పినట్టుగా. అనిపించడానికి ఖర్చేముంది? మనిషి లక్షణం అది. ఎదుటి వాళ్ళను అనుమానించడం, అవమానించడం, తప్పుగా అర్థం చేసుకోవడం, అంతే. మనిషి మనస్తత్వం అంతే. ఏదైనా ఆలోచిస్తుంది, ఏదైనా మాట్లాడుతుంది. ఒకరిని తప్పుపట్టడానికి ఎంతసేపు? ఆ మాట స్వర్ణమైనా కాకపోయినా వేసిన అడుగు మాత్రం స్వర్ణ భవిష్యత్తుకై అని మర్చిపోవద్దు. ఊపిరాగే వరకు. ఈరోజు మనీ లేదు కాబట్టే ఏదీ లేదేమో, కానీ ఊపిరైతే ఉందిగా. అందలం ఎక్కించినా ఎక్కించకపోయినా నలుగురిలో నవ్వుల పాలు చేయట్లేదు, చులకనగా చూడట్లేదు, చేయట్లేదు కూడా. కానీ ఎప్పుడు ఏ రోజు కూడా చూడలేదు అలా చూసే రోజు కూడా రాదు. నిజానికి అలా చేసి ఉంటే ఎప్పుడో మట్టిలో కలిసిపోయి ఎన్నో రోజులు అయ్యేది. కానీ అలా చేయనందుకే అన్ని ఓర్పుతో, మంచితనంతో,
అన్నీ భరిస్తూ ఇంకా ఉంది. అలా ఎప్పుడు ఏ రోజు కూడా చూడలేదు, అలా చూసే రోజు కూడా రాదు. అది కేవలం ఒక భ్రమ, అనుమానం మాత్రమే. చేసే ప్రతి ప్రయత్నం మాత్రం ఒక స్థాయిలో ఉంచడానికి మాత్రమే, మంచి కోసం మాత్రమే, భవిష్యత్తు కోసం మాత్రమే. అది మర్చిపోవద్దు. ఏదో ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది చేసినప్పుడు. ఏదో ఒకరోజు, ఇప్పటికైతే లేదు. ఎందుకంటే జీవితమే ఆగిపోయింది. ఎప్పుడు అడుగు పడుతుందో తెలియదు. కానీ జీవితంలో చేసే ప్రయత్నం ఏదైనా అది భవిష్యత్తు కొరకై ఖచ్చితంగా ఉండి తీరుతుంది. స్వర్ణ భవిష్యత్తుకై వేసిన అడుగు ఇది. ఈ ఊపిరి ఉన్నంత వరకు, చివరి వరకు, సొంతం చేసుకునే వరకు వెనకడుగు వేసేదే లేదు. గుర్తుపెట్టుకో. చివరి మాట మనిషిని కృంగదీస్తుంది. అలాగే చేసే కొన్ని చిల్లర పనులు మనిషిని, మనసును చంపేస్తుంది. మాట్లాడే ముందు, చేసే కొన్ని పనుల ముందు ఆలోచించి చేస్తే జీవితంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఏడిపించకుండా ఉండే వాళ్ళం అవుతాం.